ఎవరైనా విలాసాల్లో మునిగి తేలుతుంటే అది బయటికి మీకు స్పష్టంగా కనిపిస్తుంది. 4 కోట్ల కార్లలో తిరుగుతుంటారు. పెద్ద పెద్ద మహళ్లు కట్టుకుంటారు. పైసలు తగలేస్తుంటారు. ప్రైవేట్ జెట్ ఇలా విలాసానికి సంబంధించిన గుర్తులన్నీ మీకు కనిపిస్తాయి. సో బయట నుండి చూస్తే అంతా వైభవంగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ లోపల ఉన్న ఆ ఖాళీతనం, ఆ నిశ్శబ్దం ఎవరికైనా కనిపిస్తుందా? ధనవంతుల పెళ్లిళ్లలో 200 కోట్లు తగలేస్తారు. ఆ తగలేసిన డబ్బుని ఫోటోలు తీస్తారు. కానీ లోపలింకా శ్మశానంలా వినిపిస్తున్న ఆ నిశ్శబ్దాన్ని ఎప్పుడైనా ఫోటో తీస్తారా? దాని ఫోటో ఎవరూ తీయరు. ఆ ఫోటో మీ ముందుకు రాదు. అందుకే మీకెప్పటికీ తెలీదు. ఇన్ని విలాసాలు అనుభవిస్తున్న ఈ మనిషి ఎంత దుఃఖంలో ఉన్నాడో అని. సమస్య అంతా ఇదే. కళ్ళు బయట ప్రపంచాన్ని చూడగలవు కానీ లోపలికి చూడలేవు. విలాసవంతమైన జీవితం పరిష్కారం కాదు. అదే పరిష్కారమైతే అమెరికాలో అందరూ కేవలం సంతోషంగానే కాదు, ఆనంద తాండవం చేసేవారు. కానీ ఇండియాలో కంటే ఎక్కువ మానసిక వ్యాధులు అమెరికాలోనే ఉన్నాయి. ప్రతి 4 రోజులకోసారి వార్తల్లో వింటుంటాం. ఎవడో తుపాకీ పట్టుకెళ్లి స్కూల్లో 40 మంది పిల్లల్ని కాల్చి చంపేశాడని. లోపలికి దూరిపోయాడు. ఎవరిని చంపాడు? పసిపిల్లల్ని, చిన్నపిల్లల్ని 40 మందిని కాల్చేశాడు. లేదా షాపింగ్ మాల్లో దూరి కాల్పులు జరుపుతున్నాడు. చంపేశాడు సరే, అది వేరే విషయం. అసలు అక్కడ అన్ని తుపాకులు ఎందుకున్నాయి? ఇది మానసిక ఆరోగ్యానికి లక్షణమా? ప్రతివాడు తుపాకీ పట్టుకుని తిరుగుతున్నాడు. చెప్పండి. అక్కడొక సగటు మనిషి చేసే కార్బన్ ఎమిషన్ ప్రపంచంలో ఇంకెక్కడా ఎవరూ చేయరు. విలాసాలన్నీ అనుభవిస్తున్నారు కానీ దానివల్ల ఏం పొందుతున్నారు? మీ జీవితాలనే పాడు చేసుకుంటున్నారు. మీ గ్రహాన్నే నాశనం చేస్తున్నారు. దీనివల్ల ఏదైనా దొరుకుతుంటే బుద్ధుడు మరియు మహావీరుడు తమ రాజవైభవాన్ని వదిలేసి అడవులకెందుకు వెళ్తారు బాబూ? ఏమీ దొరకదు. కానీ మీ ఇన్ఫ్లుయెన్సర్లు, మీ ఆదర్శ వ్యక్తులు మాత్రం దీనివల్ల అంతా దొరుకుతుంది అని చెబుతూనే ఉన్నారు. అరే బాబు, నీకంటే బుద్ధుడికి కొంచెం ఎక్కువ తెలివితేటలు ఉండే ఉంటాయి కదా. ఆయనకే దొరకనప్పుడు నీకెలా దొరుకుతుంది? కానీ వాడు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నిలబడతాడు. ఇప్పుడు ఈ ఆంట్రప్రెన్యూర్లు కూడా వచ్చారు, షార్క్ ట్యాంక్ లాంటివి. వీళ్ళంతా మీ మీద పడ్డారు. డబ్బు వస్తే చాలు, నువ్వు పుట్టినప్పటి నుండి దేనికోసం వెతుకుతున్నావో అది దొరుకుతుంది అని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళని అడగండి, మీకేం దొరికింది? మీరెవరైనా కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేదా కోటీశ్వరులు కావచ్చు. మీకేం దొరికిందో నిజం చెప్పండి. మీకంతా దొరికి ఉంటే మీలో సగం మంది పిచ్చోళ్లుగా ఎందుకు దొరుకుతున్నారు? మీలో సగం మంది జైలులో ఎందుకుంటున్నారు? మీలోనే మీ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇన్ని స్కాములు ఎందుకు చేస్తున్నారు మీరు? డబ్బు మీ దగ్గర ముందే ఉంది, అయినా ఎందుకు అవినీతి చేశారు? ఇన్ని కుంభకోణాలు చేశారు? బహుశా జైలుకి వెళ్ళలేదేమో, విదేశాలకు వెళ్ళి ముఖం దాచుకుని బతుకుతున్నారు. ఒకవేళ మీకు నిజంగా సంతృప్తి దొరికుంటే, లోపల ఏదైనా ప్రశాంతత ఉంటే ఇలాంటి నరకప్రాయమైన పనులు చేయాల్సిన అవసరం ఉండేదా? మీకేమీ దొరకలేదు. కానీ మనం కుర్రాళ్ళం. మన వయసెంత? 18, 20, 22, 24 ఏళ్ళు. మీరు మమ్మల్ని వెర్రివాళ్ళని చేస్తున్నారు. మమ్మల్ని తప్పుడు దారుల్లోకి నెడుతున్నారు. బజారు వ్యవస్థకైతే తన స్వార్థం ఉంటుంది ఇవన్నీ చెప్పడంలో. ఎక్కడైనా బిల్డర్ కొత్త అపార్ట్మెంట్ కడితే వెంటనే ఏమంటాడు? లైఫ్ సెటిల్ అయిపోతుంది, జీవితం మారిపోతుంది, త్వరగా వచ్చి నా 3 BHK తీసుకోండి అంటాడు. 3 BHK తీసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుందా? ఇల్లు తీసుకోవద్దు అని నేను అనట్లేదు. ఇల్లు ఉండాలి, అది మంచిదే. తల మీద నీడ అవసరం. కానీ దానివల్ల జీవితం సెటిల్ అవుతుంది అనడం ఇదొక పెద్ద మోసం. సూటిగా చెప్పండి, అది ఒక ఇల్లు అని. ఇల్లు ఒక ఇల్లు మాత్రమే. ఇల్లు జీవితాన్ని మార్చేయదు. అవును, మాకు అవసరమైతే ఇల్లు కొంటాం. కానీ మీరు గనక ఇది చేయగానే మీకు స్వర్గసుఖం దొరుకుతుంది అంటే వాళ్ళు అలాగే చెబుతారు, అంతా అయిపోతుంది, ఆకాశంలో తేల్తారు అని. రామండ్ కోట్లు కుట్టే కంపెనీ ఉంది కదా, వాళ్ళ ప్రకటన వచ్చేది ఫర్ ద కంప్లీట్ మ్యాన్ అని. అంటే నేను అది విప్పేస్తే అసంపూర్ణ మనిషిని అయిపోతానా? సరే మంచిది, మేము మీ ఇల్లు కొంటాం, మీరు కోటు కొడతారు, అది కూడా తీసుకుంటాం.
కానీ దానివల్ల పరిపూర్ణత వస్తుందని ఎందుకు చెప్తున్నారు? ఆ పూర్ణత్వం అనే పదాన్ని ప్రపంచానికంతా వాడకండి. కొన్ని పదాలను వేదాంతం కోసం వదిలేయండి. ఇప్పుడే శాంతి పాఠం చేశారు కదా! కంప్లీట్ అంటే పూర్ణం. శాంతి పాఠంలో ఏం చెప్పారు? పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే. పూర్ణం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. నువ్వెందుకు ఆ పూర్ణం అనే పదాన్ని పట్టుకున్నావు? నువ్వు వ్యాపారస్తుడివి. నీ పని నువ్వు చూసుకో. ఈ పదాలను ముట్టుకోకు. కానీ వాళ్ళు ఈ పదాలనే వాడతారు. విలాసాలు, భోగభాగ్యాలే జీవితం అని మీ మనసుల్లో బలంగా నాటడానికి ప్రయత్నిస్తారు. మనిషి విలాసాల కోసం విలాసాలు చేయడు. లోపల విపరీతమైన దుఃఖం ఉండటం వల్లే ఆ విలాసాల వైపు వెళ్తాడు. ఇక్కడ సమస్య నైతికత కాదు. అంటే విలాసంగా బతికేవాడు చెడ్డవాడు, గలీజువాడు అని నేను అనట్లేదు. ఒకవేళ ఆ విలాసాల వల్ల వాడి దుఃఖం తీరిపోతే అందర్నీ జల్సాలు చేయమని నేనే చెప్పేవాణ్ణి. కానీ సమస్య ఏంటంటే ఎంత విలాసంగా బతికినా ఎవరి దుఃఖం తీరడం లేదు. ఇది మీకెలా తెలుస్తుంది? భర్తృహరిరాజు అనుభవాల నుండి నేర్చుకోవడం మీరు మానేస్తే మీకెలా తెలుస్తుంది? హ్మ్? ఆయన తన జీవితాన్నంతా విలాసాలకే అంకితం చేశారు. ఆయనకు డబ్బుకి కొదవలేదు. రాజు కదా, రాజుకి ఇంకేం కావాలి? రాజు అంటే దేవుడి ప్రతినిధి అనుకున్నారు. ఆయన అలా కూర్చుంటే చాలు, జనం కష్టపడి రాజు ఖజానా నింపేవారు. భర్తృహరిరాజుకి విలాసాలంటే చాలా ఇష్టం. ఈ రాణులు, ఈ సంపద, రకరకాల సరదాలు. ఆ తర్వాత జీవితం ఒక గట్టి దెబ్బ కొట్టింది. అప్పుడు ఆయనకు అర్థమైంది, అసలు విషయం ఇక్కడ లేదని. ఆయన విలాసాల్లో ఎంత మునిగిపోయారంటే దానిమీద ఒక గ్రంథమే రాశారు, శృంగార శతకం. అందులో ఆయన పూర్తిగా వివరించారు ఏ ఏ రకాలుగా విలాసాలు చేయొచ్చు అని. రత్నాలతో ఏం చేయాలి, స్త్రీల గురించి చాలా రసవత్తరంగా వర్ణించారు. ఆ తర్వాత జీవితం ఒక కుదుపు ఇచ్చింది. అప్పుడాయన నుండి వచ్చిన తర్వాతి మాటలే వైరాగ్య శతకం. అక్కడ ఆయన జీవితం యొక్క అసలైన సత్యాన్ని రాశారు.